నమస్కారం ఎల్పీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి జీతాలు రావడం లేదని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పారిశుద్ధ కార్మికులు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో వీడియో కాల్ చేసి కార్మికులతో మాట్లాడి రేపు అధికారులతో సమీక్ష ఏర్పాటు చేస్తానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడటంతో ధర్నా విరమించిన మున్సిపల్ కార్మికులు. సార్ వస్తాం సార్. బకాయి పడిన పిఎఫ్ డబ్బులు మొత్తము, బకాయి పడిన పిఎఫ్ డబ్బులు మొత్తము, బకాయి పడిన వేతనాలు వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇది మున్సిపల్ కార్మికుల ఐక్యత. బకాయి పడి అవినీతి అధికారులను వెంటనే వస్తున్నా ఒక్కసారి వాట్సాప్ లో తీసుకోవాలా? ఒక్కటి కూడా వర్క్ లో లేదు. కనీస అవసరాలైన గ్లౌజెస్, మాస్క్స్, షూస్ ఏది లేదు. ట్రాక్టర్స్ కి అండ్ ఆటోస్ కి కానీ, టైర్లు కానీ, ఇంకా తదితర సామాన్లు అవి కూడా ఏది కూడా లేదు. ప్రతి ఒక్కటి ఏ బండి చూసినా ఏ బండి కండిషన్ లో కూడా లేదు. అదే సైడ్ మీద పనిచేసిన వర్కర్లకు ఇద్దరికి ఇచ్చి మొత్తం వార్డు మొత్తం చేయమంటారు. వాళ్ళేమో ఇబ్బంది, వాళ్ళకు ఇబ్బంది, కౌన్సిలర్లతో వాళ్ళకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతా ఉన్నది. ఈ సమస్య ఈ చిన్న సమస్య అని కాదన్న, ప్రతి ఒక్క సమస్య ఉన్నది మున్సిపల్ శానిటేషన్ విభాగంలో, ప్రతి ఒక్క సమస్య. మున్సిపల్ కార్మికులు స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న క్యాంప్ ఆఫీస్కు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 నెలల నుంచి బకాయి జీతాలు రాకపోవడం, అలాగే సుమారు 4 కోట్ల చిల్లర పిఎఫ్ డబ్బులు కట్టకపోవడం, అలాగే అధికారుల వేధింపులు, అలాగే వాటర్ వర్క్స్లో సొసైటీ అని పెట్టి అక్కడ ఇష్టం వచ్చిన విధంగా చేయడము, అలాగే కొత్త మందికి 100 మందికి జీతాలు జీవో పోటీ ప్రకారం పెంచకపోవడం, ఇలా అనేక సమస్యలు మాట్లాడిన వాళ్లకు బెదిరింపులు, అదేవిధంగా ఈ దుర్మార్గమైన చర్య నడుస్తుంది కామారెడ్డి మున్సిపల్లో. ఇప్పటికైనా మున్సిపల్ కౌన్సిల్ కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మా సమస్యలు విని పరిష్కరిస్తారనే ఆశతోటి మేము ఎమ్మెల్యే గారిని కలవడానికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోవడం వలన రేపు అందరు వచ్చి కలవాలా, అధికారులందరూ పిలిపిస్తామని చెప్పారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని గరీబులైన ఈ శానిటేషన్ మున్సిపల్ కార్మికుల బాధలు విని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా. లేని పక్షంలో మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాము. కావున ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు 3 ఏళ్ల నుంచి పిఎఫ్ కట్టకపోవడం వలన దీనివల్ల అనేక మంది కార్మికులు నష్టపోతారు. దాంతో రావాల్సిన బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది అనారోగ్యాలు వాడి చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళకు కూడా బెనిఫిట్స్ రావడం లేదు. అలాగే కొంతమందిని ఇష్టానుసారంగా మందిని ఎక్కించుకుంటా పాత మందిని తీసేయడం, బెదిరించడం జరుగుతుంది. ఏదేమన్నంటే అధికారులు కాకుండా కానీ అధికారులు కేవలం చైర్మన్ కు తొత్తులుగా ఉండి మా వాళ్ళని ఇబ్బంది పెట్టి పనులలో బంద్ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి ఇప్పటికైనా మానుకోవాలా. ఎందుకంటే అధికారి అనేటువంటి అధికారి పని చేయాలా, కార్మికుల పని మేము చేస్తున్నాం కాబట్టి మాకు బాధ వస్తే ఎవరికి చెప్పుకోవాలని దిక్కులేని స్థితిలో ఉంటే ఆ ఎస్ఐలు, కమిషనరే మీరు అద్దంటారు, అధికారులు అద్దంటారు, చైర్మన్లు అద్దంటారు అని చెప్పి ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు తిరిగి మొన్న ఒక కార్మికురాలు కిరోసిన్ వేసుకొని అంటి పెట్టుకుంటే భయపడి పనులే తీసుకున్నారు. అటువంటి దుస్థితి ఇప్పుడు ఈ రోజు కామారెడ్డి మున్సిపల్లో జరుగుతుంది. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా కామారెడ్డి మున్సిపల్లో జరుగుతున్నాయి. ఇప్పటికీ మా కార్మికులకు జీతాలు రాకపోవడం, పిఎఫ్ రాకపోవడం, ఇలాంటి సమస్యలు సృష్టించి మాకే ఒక ఐక్యత లేకుండా చేసి చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఇప్పటికైనా మా సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా స్థానిక ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏంది మీ ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాదు. ఇక్కడ కూర్చున్నారు కదా ఏంది అని ఒకసారి నర్సవ ఫోన్ చేసింది. ఎవరు నడిపి నర్సవ వాళ్ళు అప్పుడు ఫోన్ చేసింది.
ఏందమ్మా అంటే సార్ని కలవాలి అన్నది. దేని విషయం మరి ఏంటి? నా పేరు మాధు. మాకు గత ఈ కౌన్సిలింగ్ పాలనలో ఒక సంవత్సరం కరెక్ట్గా జీతాలు వచ్చింది. తర్వాత ప్రతి నెల సార్ జీతం అంటేనే అది నెల 2 నెలలకు టైం తప్పించి టైం ఒక నెల 2 నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకొని ఇంకో నెల ఇవ్వడం. అలాగా ప్రతిరోజు ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి ఒక్కరు కిరాయికుంటారు, ఇంకా వేరే జాలు ఉంటా ఉన్నారు. వాళ్ళు ఇండ్ల కిరాయికున్న వాళ్ళకు బయట గెంటేసి ఇంట్లో కిరాయికున్న వాళ్ళని కూడా బయట గెంటేసి వాళ్ళు తినడానికి తిండి లేకుండా డ్యూటీకి వస్తే డ్యూటీల పైన కూడా వేధింపులు చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి పోతారా, వీళ్ళ దగ్గరికి పోతారా, వాళ్ళని ఎందుకు కలుస్తారు, వీళ్ళని ఎందుకు కలుస్తారు, మేము నన్ను కలిసినందుకు తీసేస్తున్నాం, నిష్కారణంగా తీసేస్తున్నారు, ఇష్టం వచ్చిన వాళ్ళని ఎక్కించుకుంటున్నారు. అది కూడా డబ్బులు తీసుకొని, మరి వట్టే కూడా కాదు, డబ్బులు తీసుకొని వాళ్ళు డ్యూటీలలో జాయిన్ చేసుకుంటా ఉన్నారు. జాయిన్ చేసుకున్నాడు కొత్తలో జాయిన్ చేసుకొని పాతలో నెగ్లెక్ట్ చేసి వాళ్ళని తీసేస్తా ఉన్నారు. ఇది ఏందని అడిగిన వాళ్ళకు పని లేదా. ఇవన్నీ చెప్పినోనికి మళ్ళీ వాటి పొద్దున ఏమని చేస్తారు, వాడిని పళ్ళకెళ్ళి తీసేసి ఇంకొకరిని పెట్టుకున్నది. ఇదే కాకుండా మాకు రావాల్సిన బితాలు అవైలబుల్ లేవు, ఇవ్వట్లేదు. అలాగే మాకు క్యాజువల్ లీవ్స్ ఉన్నాయి, పిఎఫ్ ఉన్నది, ఈఎస్ఐ ఉన్నది. ఇవన్నీ దేనికి మార్గం లేదు. ఇవన్నీ చేస్తా అన్నారు. ఎప్పుడు గత మార్చి లెక్కలోనే అన్నీ అయిపోతాయి మీకు అని చెప్పిర్రు. ఇప్పటికీ చెప్పి వాళ్ళు ఇప్పటికి కూడా ఒక్క పని కూడా మాకు కరెక్ట్గా చేయలేదు. అందుకే మేము ఎమ్మెల్యే గారిని ఆశ్రయించడానికి వచ్చినాము. డబ్బులు తీసుకుంటారు కదా. ప్రైవేట్ వాళ్ళు తీసుకురావు జీతాలు కమిషనర్ నుంచి వస్తున్నాయి కదా జీతాలు. 2017 వరకు 2018లో నామాంజనేయులు జాయింట్ కమిషనర్ వీళ్ళు ట్యాక్స్ వసూలు అయితే చెప్పేసి 1 జీతాలు